హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు సండే స్పెషల్ ఏంటంటే డ్రై మసాలా చికెన్ కర్రీ ఎంత యమ్మీగా ఉందంటే చెప్పలేనండి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే మా ఇంట్లో అందరికీ నచ్చేసింది. కర్రీలోకి మునక్కాయలు ఎంత టేస్టీగా ఉన్నాయో, మనకు చికెన్ గ్రేవీ మునక్కాయలోకి దిగి నములుతుంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. నేనైతే ఆలుగడ్డలు అన్నీ వేసి వండుతూనే ఉంటాను. కర్రీలోకి మసాలా రెడీ చేసుకోవడానికి వస్తువులు ఏమేమి కావాలో చూసేద్దాము. దీనిలోకి 1 టీ స్పూన్ పెప్పరు, 2 టేబుల్ స్పూన్ల డ్రై కోకోనట్ పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 ఇంచుల దాచిన చెక్కలు 2, 4 ఏమో ఎండుమిర్చి, 10 వచ్చేసి లవంగాలు, 4 ఇలాచీలు. ఈ మసాలా అంతా వేయించేసి పొడి చేసి పెట్టుకోవాలండి. తర్వాత మనకు చికెన్లోకి కావాల్సిన వస్తువులేమో చూద్దాము. 1 టమాటా, హాఫ్ లెమన్ ఏమో చికెన్ మ్యారినేషన్కి కలిపేయాలి. తర్వాత 3 పచ్చిమిర్చి, 2 ఏమో ఉల్లిగడ్డలు, కొన్ని మునక్కాయలు, 75 ml పెరుగు, 1 టమాటా, కొంచెము కరివేపాకు. తర్వాత దీంట్లోకి సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ముందైతే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోండి. ఆ తర్వాత ఈ మసాలాలన్నీ వేసేసేయండి. కొబ్బరి పొడి తర్వాత వేసుకుందాము, అది ముందే వేస్తే మాడిపోతుంది. ఇవి లైట్గా వేగిపోగానే దీనిలోకి కొబ్బరి పొడి అనేది యాడ్ చేసేసుకోవాలి. కొబ్బరిని కూడా సిమ్లో పెట్టి కొంచెము లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించినప్పుడు దీంట్లోకి స్మోకీ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. లెమన్ వేసి మ్యారినేషన్ చేసి పెట్టేశాను. తర్వాత కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 3 పచ్చిమిర్చిని అయితే వేసేస్తున్నాను. అవి లైట్గా వేగాలి. ముందు దీంట్లో కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి. ఇవి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆనియన్ అనేది ఎక్కువ వేగనవసరం లేదండి, లైట్గా కలర్ వస్తే చాలు. అలా లైట్గా అయిపోగానే దీనిలోకి 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. పసుపుని కూడా లైట్గా వేయించుకోవాలి. అలా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకోవాలండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది చికెన్లోకి. అలా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే వేసేసుకోవాలి. చికెన్ని మంచిగా కలుపుకోవాలి, మసాలా పట్టేటట్టుగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలకైతే మగ్గించుకోవాలి, ఏం వేయొద్దు. అలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం వాటర్ అయితే వచ్చేస్తుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ అంతా కారం అయితే వేసేసుకోండి. మనము మసాలాలో రెడ్ చిల్లీ వేసాం కదా, కారం అయితే ఇక్కడ చూసి వేసుకోండి. అలా 2 కలిపేసేసి మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత మునక్కాయ ముక్కలు అనేవి వేసేసుకోవాలి. మునక్కాయ ముక్కలు చికెన్ కొంచెం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే కొంచెం కారం ఉప్పు వేసాం కదా, వాటికి పట్టేటట్టుగా కలుపుకున్నాం అనుకోండి, కొంచెం వాటికి పడుతుంది. అలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మనకు కొంచెము వాటర్ అనేవి డ్రై అయిపోతుంది. చూడండి, ఏమీ లేవు. ఇప్పుడు దీనిలోకి 75 ml పెరుగు తీసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. పెరుగు వేయగానే బాగా కలుపుకోండి, లేకుంటే పెరుగు అనేది విరిగిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ అనేవి వచ్చేసాయి, చూసారా. దీని తర్వాత దీనిలోకి 1 టమాటా తీసుకున్నాం కదా, దాన్ని అయితే మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. దాన్ని పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అది కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గరం మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. మసాలా వేయగానే కూర అరోమానే మారిపోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది. కర్రీ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, చాలా బాగుంది. చూడండి, మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. పెరుగులోని వాటరు, టమాటాలోని వాటర్ అంతా ఇంకిపోయి మనకు ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. కాబట్టి 1 కప్పు వాటర్ అయితే వేసేసుకోవాలి. అది ఎందుకంటే మనకు మునక్కాయ ఉడకడానికి కోసమని 1 కప్పు వాటర్ అనేది వేసాను. అలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి, మనకి ఆ వాటర్ కూడా ఇంకిపోయి మనకు కంప్లీట్గా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. మనకు కర్రీ రెడీ అయిపోయింది. దాని మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి కలిపేసి దించేసుకుంటే ఎంతో టేస్టీ అయిన డ్రై మసాలా చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన
డ్రై మసాలా చికెన్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ఇది చపాతీలోకి కానివ్వండి, దోశలోకి కానివ్వండి, పరోటాలోకి కానివ్వండి, బగారన్నంలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మున్ని కిచెన్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు చూస్తే లైక్ చేస్తే మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది.